సో చాలా భయంగా ఉన్నారు ఇండియన్స్ అంతా. అమెరికాలో ఏదో అయిపోయిందంట, అందరినీ పంపించేస్తున్నారంట అని. అసలు ఏం జరుగుతుంది అమెరికాలో? ఇప్పుడు పంపించింది 205 మంది అండి. ఈ పంపించింది ఏంటంటే స్టూడెంట్స్ ఎవరు లేరు ఇందులో. స్టూడెంట్ వీసా మీద పోయి H1 మీద వీసా లేరు. వీళ్ళందరూ గోడ దూకి లేదా అంటే ఐడార్ నుంచి దొంగచాటుగా వచ్చి ట్రై చేసినట్టు త్రూ మెక్సికో వచ్చి వీళ్ళు జైల్లో, అంటే అక్కడ టెక్సస్ అనే స్టేట్ ఉంది కదా, నేను ఉండే స్టేట్ కూడా టెక్సస్, సౌత్ టెక్సస్ జైల్లో వీళ్ళు ఉన్నారు అన్నట్టు. వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు 203 మందిని తీసుకొచ్చి పంపించేసారు. అయితే ఇటువంటి వాళ్ళు ఇంకా చాలా మందిని పంపిస్తారు. ఇంతకుముందు ఏంటంటే ఒక లిబరల్ పాలసీ ఉండే. ఏంది లిబరల్ పాలసీ? మీరు గుజరాత్ నుంచి ఇల్లీగల్గా పోయి ఆడ పోగానే ఏం చెప్తారు, నేను కాంగ్రెస్ వర్కర్ అని చెప్పేసాను అనుకోండి. మోదీ వచ్చి నన్ను ప్రాసిక్యూట్ చేస్తాను కాబట్టి నేను ఇక్కడికి వచ్చినా పొలిటికల్ అసైలం మీద అతనికి వర్క్ పర్మిట్ ఇచ్చి పెడతారు అన్నట్టు. మళ్ళా ఆ పొలిటికల్ అసైలం ప్రూవ్ చేయడానికి కోర్టులో పోవడానికి 3-4-5 సంవత్సరం పడుతుంది. ఈ లోపల దీనికి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ వస్తాడు. ఆ కేసు ఎప్పుడైతే హియరింగ్కి వస్తాడో వాడు ఉండడు, వెళ్ళిపోతాడు.